మనం ఇవ్వడం అనేది అందరూ బాగుండాలని ఇచ్చాను తప్ప ఊరికే మన గొప్ప కోసం కాదు. దానివల్ల అందరూ బాగున్నారు చాలు, అంతే, అంతకంటే ఒక్కల. లేకపోతే అది కూడా ఒక బంధం అయిపోతుంది. మళ్ళీ పుణ్యం కూడా ఒక బంధం అయిపోయి మళ్ళీ రకరకాల జన్మలు ఇస్తుంది. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ పాపాలు చేసామంటే మళ్ళీ రకరకాల దుఃఖాలు అనుభవించాల్సింది. ఈ 3 గుణాలు వదిలేయడమే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం. మొదటి ప్రదక్షిణం చేశాం, తమో గుణం వదిలేసాం. రెండో ప్రదక్షిణం చేశాం, రజోగుణం వదిలేసాం. మూడో ప్రదక్షిణం చేశాం, సత్వగుణం వదిలేసాం. లోపలికి వెళ్ళాం, గంట కొట్టాం, స్వామివారిని దర్శించామంటే స్వామివారు గుణాతీతమైన వ్యక్తి. ఖచ్చితంగా స్వామి నన్ను గుణాతీతంగా ఎదిగేలా చెయ్యి అని దండం పెట్టాం ఖచ్చితంగా. అందుకే లోపల గుళ్ళోకి వెళ్ళాక ఏం జరుగుతుందో చూడండి. మన హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఇన్ని ప్రదక్షిణాలు చేసి మనం లోపలికి వెళితే పూజారి గారు అంటాడు, బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి, మీ చుట్టూ మీరు తిరగండి అమ్మా, మీ చుట్టూ మీరు తిరగండి. అంటే అర్థం ఏమిటి? దేవుడు ఏమంటున్నాడు, ఇంతవరకు నా చుట్టూ తిరిగేవరా, దానివల్ల నీకు అర్థమయ్యేది లేదు, నీ చుట్టూ నువ్వు తిరిగి అప్పుడు విషయం అర్థమవుతుందని చెప్పాడు. మన చుట్టూ